మరియమ్మ గారు చెబుతున్న మాట, సర్వశక్తిమంతుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి అందరూ నన్ను ఏమంటారు? ధన్యురాలు, బ్లెస్సెడ్ అనే మాట అక్కడ వాడబడింది. ధన్యురాలే ఆమె చెప్పిన మాట, ధన్యులు అనే మాట వాడింది ఆమె. అలా అని చెప్పి మరియమ్మ గారిని మనలో ఏ ఒక్కరూ దేవతగా ఏం చేయకూడదు? ఆరాధించకూడదు. కొంతమంది మరియమ్మ గారిని దేవతను చేసేసారు ఈ రోజుల్లో చాలామంది. మరియమ్మ దేవతను ఎక్కడైనా ఉందా బైబిల్లో? లేదు. ఆమె నా ప్రభువు నన్ను, నా దీనస్థితిని ఏం చేశాడు? కటాక్షించాడు. మరియమ్మ గారిని మనం చాలా అద్భుతంగా గౌరవిస్తాం. ఎందుకోసం? ఆమె యేసు ప్రభుకి ఏమిచ్చింది? జన్మనిచ్చింది. కన్యమరియగా తన పరిశుద్ధతను కాపాడుకుంది కాబట్టే సర్వశక్తుడైన దేవుడు మరియను ఎన్నుకుని ఆమె ద్వారా లోకరక్షకుని లోకానికి పంపించాడు. అలా అని చెప్పి మరియ ఆరాధనీయురాలు కాదు ఆమె. మనలో ఏ ఒక్కరు కూడా మరియమ్మ గారికి ఏం చేయకూడదు? ఆరాధన చేయకూడదు. తక్కిన భక్తులు బైబిల్లో ఉన్నట్టుగానే మరియమ్మ గారు కూడా అలాగే తన భక్తురాలుగానే సంబోధించుకుంది. కానీ నన్ను ఆరాధించిన మరియమ్మ ఎక్కడో చెప్పలేదు. యేసు క్రీస్తు ప్రభు వారు మనకు ప్రాధాన్యం. ఆయన ఆరాధనీయుడు, ఆయన స్తుతిపాత్రుడు. మరి అంటుంది సర్వశక్తిమంతుడు నా జీవితంలో ఏం చేశాడు ఆయన? ఏంటా గొప్ప కార్యం? నిన్ను ఎంపిక చేయడమే గొప్ప కార్యం. హల్లెలూయా. ఆ రోజుల్లో చాలామంది స్త్రీలట, మెస్సయ్య మా కడుపును పుడితే బాగుంటుంది, మా కడుపును పుడితే చాలామంది కనిపెట్టుండొచ్చట. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మరియను ఎన్నుకున్నాడు. అవంటుంది దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు.